కంపెనీ మధుకాన్పై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రాంచీ జంషెడ్పూర్ మధ్య 4 లేన్ల హైవే నిర్మాణం కోసం 1030 కోట్ల లోన్కి సంబంధించి దీంట్లో 365.78 కోట్లు ఇతర షెల్ కంపెనీలకు మళ్లించినట్లు గుర్తించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. రాంచీ ఎక్స్ప్రెస్ వేస్ లిమిటెడ్ డైరెక్టర్లపై సిబిఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. మధుకాన్ కంపెనీలపై ఇప్పటికే ఈడీ సోదాలు ముమ్మరం చేసింది. మధుకాన్ కంపెనీకి చెందిన 96.21 కోట్లని జప్తు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో నామా కంపెనీ మధుకాన్పై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ. రాంచీ జంషెడ్పూర్ మధ్య 4 లేన్ల హైవే నిర్మాణం కోసం 1030 కోట్ల లోన్ తీసుకోగా ఇందులో 365.78 కోట్ల ఇతర షెల్ కంపెనీలకు మళ్లించినట్లు గుర్తించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు రాంచీ ఎక్స్ప్రెస్ వేస్ లిమిటెడ్ డైరెక్టర్లపై కూడా సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మధుకాన్ కంపెనీలపై ఇప్పటికే ఈడీ సోదాలు జరిపింది. మధుకాన్ కంపెనీకి చెందిన 96.21 కోట్ల రూపాయలని జప్తు చేస్తుంది ఈడీ. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, నామా నాగేశ్వరరావుకి సంబంధించి ఈడీ ఇప్పుడు ఎంక్వైరీని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశం అంటే నామా నాగేశ్వరరావుకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో నామా నాగేశ్వరరావుకి సంబంధించి కంపెనీ మధుకాన్ మీద ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో నామా రియాక్షన్ ఎలా ఉండబోతోంది? నిజంగానే ఈడీ వరుస దాడులు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా ప్రస్తుతం దీనిపైన షాక్ తగిలిందని చెప్పాలి. మనీ లాండరింగ్ కి సంబంధించిన కేసులో రాంచీ జంషెడ్పూర్ మధ్యలో ఉన్నటువంటి 4 లేన్ హైవే నిర్మాణం కోసం 1030 కోట్ల లోన్ తీసుకున్నారు. ఇందులో 365.78 కోట్ల సంబంధించినటువంటిది ఇతర కంపెనీలకు, షెల్ కంపెనీలకు, అంటే కేవలం పేరు మాత్రమే ఉంటుంది, అడ్రస్ ఉండదు, ఎంప్లాయీస్ ఉండరు, యాక్టివ్ గా ఉండదు. ఈ షెల్ కంపెనీలకు మళ్లించారు అనేటువంటిది ఈడీ దీనిపైన మనీ లాండరింగ్ పైన కేసు నమోదు చేసింది. సిబిఐ దీనిపైన కూడా సిబిఐ డైరెక్టర్ల పైన కూడా డీటెయిల్స్ ఇచ్చారు. రాంచీ ఎక్స్ప్రెస్ లిమిటెడ్ డైరెక్టర్లపై కూడా సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అయితే గత కొంతకాలం నుంచి కేసు పైన వినిపిస్తా ఉన్నాయి. ఈడీ దృష్టి పెట్టింది, కొత్తగా దాడులు చేస్తా ఉంది. డీటెయిల్ గా మరికొంత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మధుకాన్ కంపెనీకి చెందినటువంటి మొత్తం 96 కోట్లకు పైగా డబ్బుని జప్తు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా డీటెయిల్ గా ఈ షెల్ కంపెనీల వెనకాల ఎవరున్నారు, ఎప్పుడు ఈ షెల్ కంపెనీలను క్రియేట్ చేశారు, ఆ షెల్ కంపెనీలకు వెళ్ళినటువంటి నగదు మనీ లాండరింగ్ రూపంలో ఎటువైపు మళ్ళింది, ఎవరి అకౌంట్ లోకి వెళ్ళింది, ఎవరికి లబ్ధి చేకూరాయి షెల్ కంపెనీల ద్వారా అనేటువంటిది డీటెయిల్ గా మరిన్ని వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రాథమికంగా చార్జ్ షీట్ లోనే కొంచెం ప్రాథమికంగా ఉన్నటువంటి ఈ స్టార్టింగ్ స్టేజ్ లోనే చార్జ్ షీట్ లో కీలకమైనటువంటి అప్డేట్ తెలియజేసేటువంటి ప్రయత్నం చేసింది. ఇన్ డెప్త్ లో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మధుకాన్ కంపెనీ ఏదైతే ఉందో, ఈ నామా నాగేశ్వరరావుకి సంబంధించిన కంపెనీ, దీనిపైన మరింత డిక్ చేసేటువంటి అవకాశం ఉంది ఈడీ. రైట్ మధు. సో మొత్తంగా అయితే మాత్రం ఈడీ తన విచారణను, తన ఇన్వెస్టిగేషన్ను వేగవంతం చేసింది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకి సంబంధించి ఈడీ ఇప్పుడు షాక్ ఇచ్చిందా అంటూ ఉన్న మాట వినిపిస్తోంది. మనీ లాండరింగ్ కేసులో నామా నాగేశ్వరరావు కంపెనీ మధుకాన్పై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. రాంచీ జంషెడ్పూర్ మధ్య 4 లైన్ల హైవే నిర్మాణం కోసం 1030 కోట్ల రూపాయల లోన్కి సంబంధించి దీంట్లో 365.78 కోట్లు ఇతర షెల్ కంపెనీలకు మళ్లించినట్లు గుర్తించింది. రాంచీ ఎక్స్ప్రెస్ వేస్ లిమిటెడ్ డైరెక్టర్లపై సిబిఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. మధుకాన్ కంపెనీలపై ఇప్పటికే ఈడీ సోదాలు జరిపింది. మధుకాన్ కంపెనీకి చెందిన 96.21 కోట్ల రూపాయలను జప్తు చేసింది ఈడీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో నామా కంపెనీ మధుకాన్పై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రాంచీ జంషెడ్పూర్ మధ్య 4 లేన్ల హైవే నిర్మాణం కోసం 1030 కోట్ల లోన్కి సంబంధించి దీంట్లో 365.78 కోట్లు ఇతర షెల్ కంపెనీలకు మళ్లించినట్లు గుర్తించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. రాంచీ ఎక్స్ప్రెస్ వేస్ లిమిటెడ్ డైరెక్టర్లపై సిబిఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. మధుకాన్ కంపెనీలపై ఇప్పటికే ఈడీ సోదాలు ముమ్మరం చేసింది. మధుకాన్ కంపెనీకి చెందిన 96.21 కోట్లని జప్తు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు.
బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో నామా కంపెనీ మధుకాన్పై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ. రాంచీ జంషెడ్పూర్ మధ్య 4 లేన్ల హైవే నిర్మాణం కోసం 1030 కోట్ల లోన్ తీసుకోగా ఇందులో 365.78 కోట్ల ఇతర షెల్ కంపెనీలకు మళ్లించినట్లు గుర్తించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు రాంచీ ఎక్స్ప్రెస్ వేస్ లిమిటెడ్ డైరెక్టర్లపై కూడా సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మధుకాన్ కంపెనీలపై ఇప్పటికే ఈడీ సోదాలు జరిపింది. మధుకాన్ కంపెనీకి చెందిన 96.21 కోట్ల రూపాయలని జప్తు చేస్తుంది ఈడీ. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, నామా నాగేశ్వరరావుకి సంబంధించి ఈడీ ఇప్పుడు ఎంక్వైరీని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఎటువంటి నామా నాగేశ్వరరావుకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో నాగేశ్వరరావుకి సంబంధించి కంపెనీ మధుకాన్ మీద ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో నామా రియాక్షన్ ఎలా ఉండబోతోంది? నిజంగానే ఈడీ వరుస దాడులు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా ప్రస్తుతం దీనిపైన షాక్ తగిలిందని చెప్పాలి. మనీ లాండరింగ్ కి సంబంధించిన కేసులో రాంచీ జంషెడ్పూర్ మధ్యన ఉన్నటువంటి 4 లేన్ హైవే నిర్మాణం కోసం 1030 కోట్ల లోన్ తీసుకున్నారు. ఇందులో 365 రాంచీ ఎక్స్ప్రెస్ వేస్ లిమిటెడ్ డైరెక్టర్లపై కూడా సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మధుకాన్ కంపెనీలపై ఇప్పటికే ఈడీ సోదాలు జరిపింది. మధుకాన్ కంపెనీకి చెందిన 96.21 కోట్ల రూపాయలని జప్తు చేస్తుంది ఈడీ. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, నామా నాగేశ్వరరావుకి సంబంధించి ఈడీ ఇప్పుడు ఎంక్వైరీని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఎటువంటి నామా నాగేశ్వరరావుకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో నాగేశ్వరరావుకి సంబంధించి కంపెనీ మధుకాన్ మీద ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో నామా రియాక్షన్ ఎలా ఉండబోతోంది? నిజంగానే ఈడీ వరుస దాడులు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా ప్రస్తుతం దీనిపైన షాక్ తగిలిందని చెప్పాలి. మనీ లాండరింగ్ కి సంబంధించిన కేసులో రాంచీ జంషెడ్పూర్ మధ్యన ఉన్నటువంటి 4 లేన్ హైవే నిర్మాణం కోసం 1030 కోట్ల లోన్ తీసుకున్నారు. ఇందులో 365.78 కోట్ల సంబంధించినటువంటిది ఇతర కంపెనీలకు, షెల్ కంపెనీలకు, అంటే కేవలం పేరు మాత్రమే ఉంటుంది, అడ్రస్ ఉండదు, ఎంప్లాయీస్ ఉండరు, యాక్టివ్ గా ఉండదు. ఈ షెల్ కంపెనీలకు మళ్లించారు అనేటువంటిది ఈడీ దీనిపైన మనీ లాండరింగ్ పైన కేసు నమోదు చేసింది. సిబిఐ దీనిపైన కూడా సిబిఐ డైరెక్టర్ల పైన కూడా డీటెయిల్స్ ఇచ్చారు. రాంచీ ఎక్స్ప్రెస్ లిమిటెడ్ డైరెక్టర్లపై కూడా సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అయితే గత కొంతకాలం నుంచి కేసు పైన వినిపిస్తా ఉన్నాయి. ఈడీ దృష్టి పెట్టింది, కొత్తగా దాడులు చేస్తా ఉంది. డీటెయిల్ గా మరికొంత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మధుకాన్ కంపెనీకి చెందినటువంటి మొత్తం 96 కోట్లకు పైగా డబ్బుని జప్తు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా డీటెయిల్ గా ఈ షెల్ కంపెనీల వెనకాల ఎవరున్నారు, ఎప్పుడు ఈ షెల్ కంపెనీలను క్రియేట్ చేశారు, ఆ షెల్ కంపెనీలకు వెళ్ళినటువంటి నగదు మనీ లాండరింగ్ రూపంలో ఎటువైపు మళ్ళింది, ఎవరి అకౌంట్ లోకి వెళ్ళింది, ఎవరికి లబ్ధి చేకూరాయి షెల్ కంపెనీల ద్వారా అనేటువంటిది డీటెయిల్ గా మరిన్ని వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రాథమికంగా చార్జ్ షీట్ లోనే కొంచెం ప్రాథమికంగా ఉన్నటువంటి ఈ స్టార్టింగ్ స్టేజ్ లోనే చార్జ్ షీట్ లో కీలకమైనటువంటి అప్డేట్ తెలియజేసేటువంటి ప్రయత్నం చేసింది. ఇన్ డెప్త్ లో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మధుకాన్ కంపెనీ ఏదైతే ఉందో, ఈ నామా నాగేశ్వరరావుకి సంబంధించిన కంపెనీ, దీనిపైన మరింత డిక్ చేసేటువంటి అవకాశం ఉంది ఈడీ. రైట్ మధు. సో మొత్తంగా అయితే మాత్రం ఈడీ తన విచారణను, తన ఇన్వెస్టిగేషన్ను వేగవంతం చేసింది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకి సంబంధించి ఈడీ ఇప్పుడు షాక్ ఇచ్చిందా అంటూ అన్న మాట వినిపిస్తోంది. మనీ లాండరింగ్ కేసులో నామా నాగేశ్వరరావు కంపెనీ మధుకాన్పై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. రాంచీ జంషెడ్పూర్ మధ్య 4 లైన్ల హైవే నిర్మాణం కోసం 1030 కోట్ల రూపాయల లోన్కి సంబంధించి దీంట్లో 365.78 కోట్లు ఇతర షెల్ కంపెనీలకు మళ్లించినట్లు గుర్తించింది. రాంచీ ఎక్స్ప్రెస్ వేస్ లిమిటెడ్ డైరెక్టర్లపై సిబిఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. మధుకాన్ కంపెనీలపై ఇప్పటికే ఈడీ సోదాలు జరిపింది. మధుకాన్ కంపెనీకి చెందిన 96.21 కోట్ల రూపాయలను జప్తు చేసింది ఈడీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో నామా కంపెనీ మధుకాన్పై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రాంచీ జంషెడ్పూర్ మధ్య 4 లేన్ల హైవే నిర్మాణం కోసం 1030 కోట్ల లోన్కి సంబంధించి దీంట్లో 365.78 కోట్లు ఇతర షెల్ కంపెనీలకు మళ్లించినట్లు గుర్తించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
రాంచీ ఎక్స్ప్రెస్ వేస్ లిమిటెడ్ డైరెక్టర్లపై సిబిఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. మధుకాన్ కంపెనీలపై ఇప్పటికే ఈడీ సోదాలు ముమ్మరం చేసింది. మధుకాన్ కంపెనీకి చెందిన 96.21 కోట్లని జప్తు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో నామా కంపెనీ మధుకాన్పై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ. రాంచీ జంషెడ్పూర్ మధ్య 4 లేన్ల హైవే నిర్మాణం కోసం 1030 కోట్ల లోన్ తీసుకోగా ఇందులో 365.78 కోట్ల ఇతర షెల్ కంపెనీలకు మళ్లించినట్లు గుర్తించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు రాంచీ ఎక్స్ప్రెస్ వేస్ లిమిటెడ్ డైరెక్టర్లపై కూడా సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మధుకాన్ కంపెనీలపై ఇప్పటికే ఈడీ సోదాలు జరిపింది. మధుకాన్ కంపెనీకి చెందిన 96.21 కోట్ల రూపాయలని జప్తు చేస్తుంది ఈడీ. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, నామా నాగేశ్వరరావుకి సంబంధించి ఈడీ ఇప్పుడు ఎంక్వైరీని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశం అంటే నామా నాగేశ్వరరావుకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో నామా నాగేశ్వరరావుకి సంబంధించి కంపెనీ మధుకాన్ మీద ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో నామా రియాక్షన్ ఎలా ఉండబోతోంది? నిజంగానే ఈడీ వరుస దాడులు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా ప్రస్తుతం దీనిపైన షాక్ తగిలిందని చెప్పాలి. మనీ లాండరింగ్ కి సంబంధించిన కేసులో రాంచీ జంషెడ్పూర్ మధ్యలో ఉన్నటువంటి 4 లేన్ హైవే నిర్మాణం కోసం 1030 కోట్ల లోన్ తీసుకున్నారు. ఇందులో 365.78 కోట్ల సంబంధించినటువంటిది ఇతర కంపెనీలకు, షెల్ కంపెనీలకు, అంటే కేవలం పేరు మాత్రమే ఉంటుంది, అడ్రస్ ఉండదు, ఎంప్లాయీస్ ఉండరు, యాక్టివ్ గా ఉండదు. ఈ షెల్ కంపెనీలకు మళ్లించారు అనేటువంటిది ఈడీ దీనిపైన మనీ లాండరింగ్ పైన కేసు నమోదు చేసింది. సిబిఐ దీనిపైన కూడా సిబిఐ డైరెక్టర్ల పైన కూడా డీటెయిల్స్ ఇచ్చారు. రాంచీ ఎక్స్ప్రెస్ లిమిటెడ్ డైరెక్టర్లపై కూడా సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అయితే గత కొంతకాలం నుంచి కేసు పైన వినిపిస్తా ఉన్నాయి. ఈడీ దృష్టి పెట్టింది, కొత్తగా దాడులు చేస్తా ఉంది. డీటెయిల్ గా మరికొంత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మధుకాన్ కంపెనీకి చెందినటువంటి మొత్తం 96 కోట్లకు పైగా డబ్బుని జప్తు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా డీటెయిల్ గా ఈ షెల్ కంపెనీల వెనకాల ఎవరున్నారు, ఎప్పుడు ఈ షెల్ కంపెనీలను క్రియేట్ చేశారు, ఆ షెల్ కంపెనీలకు వెళ్ళినటువంటి నగదు మనీ లాండరింగ్ రూపంలో ఎటువైపు మళ్ళింది, ఎవరి అకౌంట్ లోకి వెళ్ళింది, ఎవరికి లబ్ధి చేకూరాయి షెల్ కంపెనీల ద్వారా అనేటువంటిది డీటెయిల్ గా మరిన్ని వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రాథమికంగా చార్జ్ షీట్ లోనే కొంచెం ప్రాథమికంగా ఉన్నటువంటి ఈ స్టార్టింగ్ స్టేజ్ లోనే చార్జ్ షీట్ లో కీలకమైనటువంటి అప్డేట్ తెలియజేసేటువంటి ప్రయత్నం చేసింది. ఇన్ డెప్త్ లో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మధుకాన్ కంపెనీ ఏదైతే ఉందో, ఈ నామా నాగేశ్వరరావుకి సంబంధించిన కంపెనీ